నమస్తే, వెల్కమ్ టు లక్ష్య మీడియా. తెల్లవారితే ఎగ్జామ్, రాత్రి అనేకమైనటువంటి ఆలోచనలతో ఎగ్జామ్ ఎట్లా వస్తుందో, ఎంత టఫ్గా వస్తుందో, ఎట్లా రాయాలో, చదివినవి వస్తాయో లేవో, ఇట్లా అనేకమైనటువంటి ఆలోచనలు పడుతూ నిద్రపోయాడు. తెల్లారింది. గబగబా లేచి ఇంటి నుండి బయలుదేరి బస్సు దొరక్క ఆటోలో ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాడు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి 9 అయింది. ఇక 9 గంటలకు 1 నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామ్ రాయడానికి వీల్లేదు అనేటువంటి నిబంధన అమలులో ఉండడంతో ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళలేకపోయిన యువకుడు వెనుదిరిగి ఒక ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నన్ను క్షమించు నాన్న, ఎగ్జామ్ రాయలేకపోతున్నాను అనేటువంటి బాధ నన్ను ఊపిరి తీసుకోనివ్వడం లేదంటూ ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన శివకుమార్ అనేటువంటి యువకుడు ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? కేవలం 1 నిమిషం పరీక్షకు ఆలస్యంగా వెళ్ళడంతో ఎగ్జామ్ రాయలేకపోయినటువంటి బాధతో. అంతకుముందు రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 24 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 1 నిమిషం ఆలస్యమై, 5 నిమిషాలు ఆలస్యమై, 9 నిమిషాలు ఆలస్యమై, ఇట్లా 10 నిమిషాల లోపు ఆలస్యమై వెనుదిరిగిపోయారు. చాలా బాధ వర్ణనాతీతం. ఈ యువకుడు భయపడి మొదటి రోజు ఎగ్జామ్ రాయలేకపోయినటువంటి బాధతో వాళ్ళ నాన్న ఏమంటారు అనేటువంటి ఆలోచనలోనూ ఇంకా ఏ ఇతర ఆలోచనలు ఆయన మదిలో మెదిలో తెలియదు ఏమో కానీ సూసైడ్ చేసుకుంటున్నాడు. అంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించినటువంటి గొంతులు 1 నిమిషం లేట్ అయితే ఏమవుతుంది, ప్రభుత్వ ఆఫీసులలో గంటలు లేట్ వస్తూ ఉన్నారు, లంచ్ టైంలోకి వస్తూ ఉన్నారు ఆఫీసర్లు అని చెప్పి లేచిన గొంతులు ఇప్పుడు లేవట్లేదు. 10 నిమిషాలు ముందు వచ్చిన వాళ్ళకి అర్ధగంట ముందు రావడం, 10 నిమిషాలు లేట్ వచ్చిన అంటే 10 నిమిషాల లోపు అక్కడ దాకా చేరుకున్నారంటే ఒక అర్ధగంట ముందు వస్తే ఏమవుతుంది, ఇంటి నుంచి ముందు బయలుదేరితే ఏమవుతుంది అని నీతి సూత్రాలు వల్లిస్తూ ఉన్నారు. మేము రాజకీయాలు తీయదలుచుకోలేదు. ఎవరికైనా విద్యార్థులకు ఒక 15-20 నిమిషాలు ఎక్కువగా కేటాయించాలి. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అని అంటే లేత వయసు, మెచ్యూరిటీ లేని వయసు. ఇంకా మనం ఇప్పుడు చూసుకున్నట్టే ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులు ఇంకా లేట్ పోతా ఉన్నాయి. అసలు ఆపుతలేరు, విద్యార్థులకు అసలు ఆపే నాదుడు కూడా లేడు, చక్కగా ఆపుతలేరు. అంటే అప్పుడు ప్రశ్నించినటువంటి గొంతులు ఇప్పుడు లేవడం లేదు. 24 మంది విద్యార్థులు, ఇప్పుడు ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి ఘోరాలు ఎన్ని చూడవలసి వస్తుందో. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 10-15 నిమిషాలు లేట్ అయినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. ఆ ఎగ్జామ్ పేపర్ ఏం లీక్ కాలేదు కదా, విలువ ఏం చదువుకొచ్చుకోలే కదా. ఒక 10 నిమిషాలు లేట్ అయితే వాళ్ళను సెంటర్లోకి పంపించడం ద్వారా వాళ్ళ టైంతో పాటే తీసుకోండి. ఎప్పుడైతే పరీక్ష అయిపోతుందో, ఎండింగ్ టైం ఉంటుందో అదే టైంతో వీళ్ళకి తీసుకోండి. ఇంకా అవసరమైతే ఒక 10 నిమిషాలు ముందు తీసుకోండి. అట్లీస్ట్ పాస్ అయ్యేంత మంది మనం రాయగలుగుతారు. అంతేగాని మొత్తం ఎగ్జామ్ని క్యాన్సల్ అని అంటే చూడండి, ఎంత వాళ్ళు సంవత్సరం పాటు ఇప్పుడు చదువుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రాయకపోతే వాళ్ళ బాధ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు మొత్తం పైసలంతా ఖర్చు అంతా పెట్టుకున్న తర్వాత, ఎలక్షన్లో ఖర్చు అంతా పెట్టుకున్న తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి రేపు ఎలక్షన్లు అనగా వాయిదా వేస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉన్నది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఆలోచన చేయాలి. ఎట్లయినా దీనిపైన కొంచెం అంతనైనా ఒక 10 నిమిషాలు 5 నిమిషాల వెసులుబాటు, అందరు డైరెక్ట్ చెప్పకుండా కూడా అక్కడ ఉన్నటువంటి సెంటర్లలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో దయచేసి 1 నిమిషం 2 నిమిషాలు లేట్ వచ్చిన వాళ్ళను, విద్యార్థులను దయచేసి అలౌ చేయండి. వాళ్ళు మీ పిల్లలు లాంటి వాళ్ళు. అదే ప్లేస్లో మీ అబ్బాయో మీ అమ్మాయో ఉంటే అట్లనే వ్యవహరిస్తారా? దయచేసి 1 నిమిషం 2 నిమిషాలు ఎవరైతే లేట్గా వస్తూ ఉన్నారో వాళ్ళని అలౌ చేయండి. అట్లాగే విద్యార్థులకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు అప్పటిదాకా వెళ్ళిన వాళ్ళు 1 నిమిషం 2 నిమిషాలు కాదు, దయచేసి ఇంకా ముందు వెళ్ళండి. బస్సులో లేకపోతే, బస్సులు దొరకకపోతే ఎవరైనా లిఫ్ట్ అడిగి మరి వెళ్ళండి. ఇప్పుడు ఆ పరీక్షల సమయం అందరికీ తెలుసు, అందరూ సహకరిస్తారు, వాహనదారులు అందరూ కూడా సహకరిస్తారు. దయచేసి ముందే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఎగ్జామ్కు లేట్ అయినా కూడా మళ్ళీ సప్లీ ఉంటుంది. మీరు అంతగానం టెన్షన్ తీసుకొని, అంతగానం చేసుకొని సూసైడ్ వంటి తప్పుడు ఆలోచనలు చేయకండి. ఎందుకనంటే మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రుల ఆశలు మొత్తం కూడా అడియాసలు అయిపోతాయి. దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి.
పిల్లలను ముందే లేపి ఎగ్జామ్ సెంటర్కి సరైన సమయంలో వెళ్ళే విధంగా తయారు చేయండి. కానీ ఇది మాత్రం పాపం శివకుమార్ విషయంలో జరిగింది మాత్రం అత్యంత ఘోరం, అత్యంత హేయనీయం. దయచేసి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆశిద్దాం.